విద్యార్థి సంఘాలను చందాల కోసమే నిర్వహిస్తున్నారని వడుప్స హనుమకొండ జిల్లా అధ్యక్షులు సతీష్ కుమార్ అన్నారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్స్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్పై భౌతిక దాడి చేయడం సరైన పద్ధతి కాదన్నారు. విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేసే విద్యార్థి సంఘాలు దీనిని ఖండించాలని అన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ తెలుసు, మొన్న 12వ తారీఖు రెడ్డి కాలనీలో ఉన్నటువంటి స్మైల్ డిజీ స్కూల్ యాజమాన్యం మీద పీడిఎస్యు విద్యార్థి సంఘానికి చెందిన నాయకులమని మర్రి మహేష్ మరియు గుర్రం అజయ్లు చందా కోసం వెళ్ళి తను చందా ఇస్తే ఆ చందా సరిపోదు అని చెప్పేసి భౌతిక దాడులకు దిగటం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దానికి ఖండించుకుంటూ తెల్లారి మేమంతా మా విద్యా సంస్థలన్నింటినీ కేజీ టు పీజీ విద్యా సంస్థలన్నింటినీ బంద్ కాల్ఫర్ చేసి మేనేజ్మెంట్లు మరియు టీచర్లు అందరం కలిసి నిరసన తెలియజేయటం జరిగింది. మేము సమాజానికి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాము. మా బాధలు కూడా సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాము. ఎందుకంటే విద్యార్థి సంఘాలంటే మేము కూడా విద్యార్థి దశ నుంచే వచ్చినాము. మేము విద్యార్థి సంఘాలలో పనిచేసే వచ్చినాము. మేము కూడా లక్షల కోట్లు డబ్బులుంటే బడులు పెట్టలేదు. మేము కూడా మాకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే మేము అవకాశాలు కల్పించుకొని మాతో పాటు ఇంకొక 20-30 కుటుంబాలకు వృత్తి కల్పించడానికి పెట్టిన విద్యా సంస్థలు ఇవన్నీ. వీటి మీద దాడి చేయటం అనేది హేయమైన చర్య. కాకపోతే ఇంతకుముందు విద్యార్థి సంఘాలంటే చాలా గౌరవం ఉండేది. ప్రజాస్వామ్యంలో విద్యార్థి సంఘాల యొక్క పాత్ర చాలా కీలకం. అలాంటి విద్యార్థి సంఘాలు ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు సమాజానికి దశ దిశ నిర్దేశించినటువంటి చాలా పెద్ద మహామహులు విద్యార్థి దశ నుంచే వచ్చారు. కానీ నేటి విద్యార్థి సంఘాలు ఏ ఉద్దేశంతో ఉంటున్నాయి, ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నాయి అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలంటున్నాం. దీంట్లో కూడా నిజాయితీ కలిగిన సంఘాలు కొంతమంది ఉన్నారు. అందరినీ మేము అనట్లేదు. కానీ మెజారిటీ సంఘాలు ఇవాళ కేవలం చందాల వసూళ్ల కోసమే సంఘాల ముసుగులో వస్తున్నారు. వారి వల్ల మేము చాలా బాధలు పడుతూ ఉన్నాము. మేము బడులు నడపాలనా లేకపోతే వీళ్ళు వచ్చిన వాళ్ళను ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక పీడిఎస్యు ఒకసారి వచ్చింది, ఓకే, 4 పీడిఎస్యు సంఘాలు 4 పేర్ల మీద మా రాష్ట్ర మీటింగులు ఉన్నాయి, మా జిల్లా మీటింగులు ఉన్నాయి, 500 మందికి భోజనాలు పెట్టండి, 1000 మందికి భోజనాలు పెట్టండి అని చెప్పి 4 సంఘాలు. ఎస్ఎఫ్ఐ నుంచి ఒక వర్గం విడిపోయి మళ్ళీ ఇంకో వర్గం ఫామ్ అయ్యి అందులోకెళ్ళి ఇంకో వర్గం విడిపోయి అట్లా ఒక్కొక్క సంఘంలోంచి 20 సంవత్సరాల క్రితం 3-4గా ఉన్న సంఘాలు ఇవాళ 50-60 సంఘాలు తయారైపోయి ఇక రాక్షసుల్లాగా మా ఎంబడి పడుతున్న పరిస్థితి. మా అందరి మొబైల్ ఫోన్స్ మీరు చెక్ చేస్తే ఒక్కొక్క స్టూడెంట్ యూనియన్ వాళ్ళు మాకు కాల్స్, మిస్డ్ కాల్స్ 50 నుంచి 70 కాల్స్, 100 కాల్స్ ఉంటాయి. ఇవి కాక కుల సంఘాలు మీరందరూ షాక్ తింటారు. మా దగ్గర ఒక రసీదు ఉన్నది. పోలవరం పరిరక్షణ కమిటీ అని ఒక సంఘం ఉన్నది. దానికి పోలవరం ఆంధ్రలోనదే బాబు అంటే కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వచ్చుడు స్కూల్లో కూర్చున్నాడు. పోలవరం ఇది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంఘం ఉన్నది ఒకటి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంఘం దానికి ఉన్నారు. మా స్కూల్కి ఏంటి సంబంధం? తర్వాత మీకు ఒక కేటగారికల్గా మనందరం అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఒక అంశం ఉన్నది. ఏంటంటే ఇంతకుముందు ఒక విద్యార్థి సంఘం వాళ్ళు వస్తే ఆ కరస్పాండెంట్ కూర్చుంటే ఏం జరుగుతున్నాయి యూనివర్సిటీలో, ఎడ్యుకేషన్లో జరుగుతున్న మార్పులు ఏంటి అని 1 గంట 2 గంటలు సాయంత్రం పూట వస్తే మాట్లాడితే మాకు కొంత నాలెడ్జ్ వచ్చేది, మేము కొంత వాళ్ళకు నాలెడ్జ్ ఇచ్చేటోళ్ళం, వాళ్ళకు మంచి అవగాహన ఉందని మాకు అర్థమయ్యేది.